శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో ఈరోజు 27, 28 ఈ రెండు శ్లోకాలకి ఉండేటువంటి అర్థం తెలుసుకుందాం. ముందుగా ఈ శ్లోకాలని పఠనం చేసుకుందాం. కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలినికాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యాపరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక. ఈ రెండు శ్లోకాల్లో చెప్పబడినటువంటి స్థూలమైన అర్థం తెలుసుకుందాం. కిరిచక్రరథారూఢ, ఈ తల్లి వారాహీదేవి. కిరి అంటే కిరి అన్న కిటి అన్నా కూడా వరాహము అని చెప్పినని అర్థం. ఈ రథము వరాహ రూపంలో ఉంటుంది. దీన్ని అధిష్ఠించినటువంటి దేవత వారాహి దేవత. శ్రీచక్రం నుంచి సృష్టించబడినటువంటి మరొక రథం. ఇవన్నీ కూడా అమ్మ యొక్క శక్తులు. ఈ తల్లి పరమేశ్వరి సైన్యానికి అధిష్టాన దేవత, అంటే సైన్యాధ్యక్షురాలు వారాహీదేవి. ఈమె లలితాదేవి యొక్క రథానికి ఎడమ వైపుగా ఉండి ముందుగా నడుస్తూ ఉంటుంది వారాహీదేవి. శ్రీచక్ర పరంగా చూసుకుంటే ఈ చక్రానికి, ఈ రథానికి 5 ఆవరణలు ఉంటాయి. ఇంతవరకు అర్థం తెలుసుకుంటే చాలు. కిరి చక్ర రథారూఢ దండనాథ పురస్కృత, ఈ తల్లి దండనాయిక, అంటే దండనాథుడు సైన్యాధ్యక్షుడు అని చెప్పిన ఉంటారు కదా. ఆ విధంగా ఈ రథాన్ని నడిపేటువంటి వారాహీదేవి లలితా పరాభట్టారిక యొక్క సర్వసైన్యాధ్యక్షురాలు. తల్లికి అగ్రభాగాన నడుస్తూ ఉంటుంది, కొంచెం ఎడమ వైపుగా ఉంటూ ఉంది. తర్వాతి నామం జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. ఈ జ్వాలామాలిని ఎవరు అంటే ఈమె అగ్నిరూపమైనటువంటి దేవి. ఈ తల్లి జ్వాలామాలిని చతుర్దశి తిథికి నిత్య దేవతలు, అంటే తిథి దేవతలు అన్నా, కళలు అన్నా, తిథులు అన్నా, నిత్యలు అన్నా కూడా ఇవన్నీ కూడా సమానార్థకంగానే వాడాలి. చతుర్దశి తిథికి అధిష్టాన దేవత ఈ జ్వాలామాలిని. ఈమె అగ్ని స్వరూప, అందుకనే జ్వాలామాలిని అని చెప్పి నేను అన్నారు, అగ్నిస్వరూప. కాబట్టి ఈ తల్లి నిరంతరము కూడా ఆ లలితాదేవి యొక్క సైన్యాన్ని రక్షిస్తూ ఉంటుంది. శుక్లపక్షంలో ఉండేటువంటి శుక్ల చతుర్దశి నుంచి బహుళ విధియ దాకా కూడా ఈ నిత్యాదేవత ఉంటుంది అని చెప్పి ఇక్కడ శాస్త్రం మనకి చెప్తూ ఉన్నది, శాస్త్రకారులు మనకి వివరిస్తూ ఉన్నారు. 27వ శ్లోకానికి మనం స్థూలంగా అర్థం తెలుసుకున్నాము. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. ఇవన్నీ కూడా, ఈ నామాలన్నీ కూడా మంత్రస్వరూపమే. అజ్ఞానాన్ని, తమస్సుని హరించటానికి, ఒక దుర్వృత్తులని హరించటానికి, కోటానుకోట్లుగా పేరుకుపోయి ఉండేటువంటి అజ్ఞానాంధకారంతో దుర్వృత్తులతో నిండినటువంటి రాక్షస సైన్యాన్ని అంతం చేయటానికి ఈ జ్ఞానాధిదేవతలు, వహ్ని రూపమైనటువంటి దేవతలు, జ్ఞానరూపమైనటువంటి దేవతలు, వీళ్ళందరూ కూడా ప్రజ్ఞాన ఘనరూపిణి అయినటువంటి ఆ తల్లి నుంచి ఆవిర్భవించినటువంటి జ్ఞాన స్వరూపాలుగా, జ్ఞాన శక్తులుగా మనం భావించాలి. అజ్ఞాన అంధకారాన్ని నిర్మూలించడానికి జ్ఞాన దీపమే కావాలి కదా. అందుకని ఇవన్నీ కూడా, ఇటువంటి జ్ఞాన శక్తులన్నీ కూడా బయలుదేరినాయి భండాసుర వధ నిమిత్తము. అందుకని తర్వాతి శ్లోకంలో ఏం చెప్తున్నారు? భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. అటువంటి భండాసురుని యొక్క సైన్యాన్ని వధించటానికి సర్వశక్తులని సంసిద్ధం చేసుకున్నది తల్లి. భండాసురుని సైన్యం చాలా పెద్దది. అందుకని 64 కోట్ల మంది దేవతా గణాన్ని అంతా కూడా సిద్ధం చేసుకున్నది. వీళ్ళంతా కూడా మంత్రస్వరూపమైనటువంటి దేవతా శక్తులు. ఇంతమంది దేవతలంతా కూడా ముందుకు కదులుతూ ఉన్నారు, అంత అజ్ఞానాంధకారంతో ఉండేటువంటి ఆ భండాసురుని వధించటానికి. మనసు యొక్క వృత్తులు ఎన్ని రకాలుగా ఉంటాయి? చిత్తవృత్తులు అనేక రకాలుగా, కొన్ని కోటాను కోట్ల ఆలోచనలు మనసు చేస్తూ ఉంటుంది పంచేంద్రియాల ద్వారా, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా. అందుకని ఆ కోటాను కోట్ల చిత్తవృత్తుల్ని నశింప చేయటానికని, ఒక జ్ఞాన దీపాన్ని ప్రజ్వలింప చేయటానికని ఈ తల్లి ఇన్ని కోట్ల మంది, ఇన్ని శక్తులని కూడా ఆవిర్భవింపచేసి తన నుంచి కూడా జ్ఞాన శక్తులని ఉద్దీపింపచేసి అజ్ఞాన తిమిరం వైపు సమరం సాగించటానికి ఈ తల్లి ముందుకు సాగుతూ ఉన్నదన్నమాట. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. నిత్యాపరాక్రమం అంటే నిత్యాదేవతలు అంటే తిథి దేవతలు అని చెప్పుకున్నాం కదా.
వాళ్ళ పరాక్రమాన్ని చూసి తల్లి చాలా సంతోషిస్తూ ఉన్నదట. అంటే రాత్రిపూట కూడా జరుగుతూ ఉన్నది ఇక్కడ దేవాసుర సంగ్రామం కదా. రాత్రిపూట కూడా అజ్ఞానమే చీకటి. అందుకని చెప్పి చీకట్లో కూడా యుద్ధం చేస్తూనే ఉన్నాడు వాడి సైన్యంతో. అందుకని చెప్పిన చీకట్లో కూడా యుద్ధం చేస్తూ ఉంటే ఈ జ్వాల మాలిని అయినటువంటి నిత్యాదేవతలు, ఈ తిథి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ జ్ఞాన జ్యోతి ముందు వీడి సైన్యం అంతా కూడా పటాపంచలైపోతా ఉన్నది. అందుకని ఈ నిత్యాదేవతలు కాబట్టే ఇక్కడ భండాసురుని సైన్యాధిపతులు కూడా 15 మంది పేర్లు చెప్పారండి. ఒకసారి చదువుకుందాం వాళ్ళ పేర్లు. దమనక, దీర్ఘజిహ్వ, హబక, హనుమల్ల, కక్లస, కల్లివాహన, ధుక్లస, పుత్రకేతు, చంద్రబాహు, కుక్కుర, జంబుకాక్ష, కుభంగ, తీక్ష్ణశృంగ, త్రికంటక, చంద్రగుప్త. ఇవన్నీ కూడా భండాసురుని సైన్యాధ్యక్షులు. వీళ్ళంతా కూడా అంటే అజ్ఞానానికి సంకేతాలు. అజ్ఞాన రూపమైనటువంటి ఈ వృత్తులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా అధినాయకులు వీళ్ళందరూ కూడా. వీళ్ళంతా రాత్రిపూట యుద్ధం చేస్తూ ఉంటారు. అందుకనే రాక్షసులకు రాత్రిపూట బలం ఎక్కువ అని చెప్తూ ఉంటారు. నిత్య అంటే ఏంటి? అనాది అయినటువంటి శక్తి, ఆత్మశక్తి. అటువంటి ఆత్మశక్తి ముందు, ఈ ఆత్మజ్వాల ముందు ఈ శక్తులు ఏవి కూడా నిలబడవు కదా. అందుకని నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ తల్లి చూస్తూ ఉన్నది. అజ్ఞానాన్ని రూపుమాపటానికి ఏ విధంగా ఈ శక్తులన్నీ కూడా తన నుంచి ఆవిర్భవించినటువంటి శక్తులు ఏ విధంగా యుద్ధం చేస్తూ ఉన్నాయో చూసి చాలా సంతోషపడుతూ ఉన్నదన్నమాట. ఈ శ్లోకానికి ఈ అర్థం. ఇప్పుడు 27, 28 ఈ 2 శ్లోకాల్లో చెప్పుకున్నటువంటి స్థూలమైనటువంటి అర్థంతో తెలుసుకున్నాము. ఈ 2 శ్లోకాల్లో ఉండేటువంటి భావార్థాన్ని చివరగా ఈ 2 శ్లోకాలు ఒకసారి మనం పఠనం చేసుకుందాం. కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఇంతవరకు పరమేశ్వర అనుగ్రహంతో 28 శ్లోకాలు మనం పూర్తి చేసుకోగలిగాము. తర్వాతి నామాలు మళ్ళీ తెలుసుకుందాం పరమేశ్వరు యొక్క అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.